హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం మా ఫాతిమా. గురువు గారు, గురుగ్రహం మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి జన్మంలోను తర్వాత మనకి వ్యయంలోను ఈ గురుగ్రహ సంచారం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వ్యయంలో ఉన్నప్పుడు అంటే మిథున రాశిలోకి మనకి ఈ యొక్క గురుగ్రహం ఇమీడియట్ ఈ రోజు నుంచి మారుతుంది. మే 14, 2025 సంవత్సరం రాత్రి నుంచి. దానివల్ల మనకి ఈ యొక్క సెక్యూరిటీలు సంతకాలు పెడతారు ఫ్రెండ్షిప్ మీద, షూరిటీలు అలాంటివి పెట్టకూడదు. పెడితే గ్యారంటీగా అవతల వాళ్ళు కట్టరు. లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయినా భర్తలైనా ఎవరైనా సరే. భార్య భర్తకు పెట్టకూడదు, భర్తకు భార్య పెట్టకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందువల్లంటే కంపల్సరీ లీగల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గురుడు 12 ఉన్నప్పుడు. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కేర్లెస్గా మెడికల్ షాప్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు మెన్షన్ చేయరు. అంటే ఇన్ని మందులు అమ్మినప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉండాలా, లేకపోతే ఇన్నే రాయాలా, ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు బోల్డ్ మందిని చూశాను నేను ఈ గురుడు కర్కాటక రాశిలో. లాస్ట్ ఇయర్ అంతా కూడా మిథున రాశి వాళ్ళు అలాగే జరిగింది. సో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. డబ్బులు బాగానే వస్తాయి. జీతబత్యాల్లో ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీలకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ప్రమోషన్స్ అనేటటువంటివి యావరేజ్గా ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అండ్ పెన్షనర్స్ని కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. అండ్ వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసి పెన్షనర్స్ పంపించేస్తుంది. ఈ పెన్షనర్స్కి పుత్ర వ్యామోహం ఎక్కువైపోయి, పిల్లల మీద వ్యామోహం ఎక్కువైపోయి అసలే ముసలాళ్ళు అయిపోయారు. నోరు మూసుకొని వీళ్ళకి ఇచ్చింది వీళ్ళది జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటారా, అనవసరంగా చిట్ ఫండ్లు ఎక్కువ ఇస్తున్నాయని చెప్పి అలాంటి వాటిల్లో వెళ్ళకండి. స్టాండర్డ్ చిట్ ఫండ్స్కి వెళ్ళండి. అలా పాపం అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఇస్తాం పెన్షన్ సెటిల్మెంట్ అప్పుడు. వీళ్ళు ఏం చేస్తారు, పిల్లల మీద మమకారం ఎక్కువైపోయి పిల్లలకి అది తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టేస్తారు. దీన్ని తనఖా పెట్టేసి మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తారు షూరిటీ పెట్టించేసి ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారనమాట పిల్లలకి ఇచ్చేస్తారు. ఈ పిల్లలు ఖర్చు పెట్టేసుకుంటారు. సో అవసాన సమయంలో ఈ ముసలి వాళ్ళకి డబ్బులు ఉండనటువంటి కేసెస్ ఎంతోమంది నేను చూసాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. అందువల్ల తెచ్చుకోకుండా, ఎవరైతే రిటైర్ అవుతున్నారో అలా చేసుకోకుండా వీళ్ళ పేరు మీద కొంచెం వేసుకొని జాగ్రత్తలు పడితే బాగుంటుంది. అండ్ కర్కాటక రాశి వాళ్ళ భార్యలందరూ కూడా భర్తల మీద కేసులు వేసేసారు చాలామంది ఇంచుమించు. సో వీళ్ళ తప్పు లేదు పాపం, భర్తల తప్పు. కళ్ళు సపోజ్ చూపు బాగుండడం లేదని భర్తకి చెప్పకుండా దాచేశారని చెప్పేసి అతను మామగారి మీద కోపంతో భార్యని మామగారు ఏదో పాపం అల్లుడికి ఇల్లు కట్టిద్దామని సైట్ ఇచ్చాను కదా, అప్పు చేస్తే లోన్ అతని పేరు మీద సాఫ్ట్వేర్ కదా, లోన్ వస్తుంది ఒక 45 లక్షలు, నాకు ఎవడిస్తాడు, ఇది కట్టేసి మా అమ్మాయికి ఎలాగో కళ్ళు చూపు తక్కువగా ఉంది, కట్టేసి ఇస్తే మొత్తం నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది కదా అని మంచి ఉద్దేశంతో పాపం మామగారు చేసిన వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళ భర్తలు అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద కోపంతో భార్యలని ఇబ్బంది పెట్టడము ఉంటే పాపం ఇంకేళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు వెళ్తారు రైట్ టు కాంజుగేషన్ యాక్ట్ ప్రకారం. సో దిస్ ఇస్ హౌ ద కర్కాటక రాశి వాళ్ళు కోర్టుల చుట్టూ వెళ్తున్నారు. ఇటువంటి కేసెస్ అన్నీ కూడా కొంత ఇంకా పెండింగ్లో ఉంటాయి, కోర్టు కేసులన్నీ కూడా. అండ్ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హాస్టల్ బిజినెస్లు, ఆ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, రెస్టారెంట్లు ఇలాంటివన్నీ కూడా అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము అండ్ చదువుల విషయంలో విద్యార్థులు కూడా కాస్త జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. బికాస్ ద జూపిటర్ గురు బలం అనేటటువంటిది కొంచెం తగ్గిపోయింది. సో ఎవరైతే ఉద్యోగాల్లో మరి జాబ్ చేసుకుంటున్నారు, మంత్రానికైనా వస్తారు, మంత్రం ఇవ్వండి గురువుగారు అని అడుగుతారనుకో, సంపుటీకరణ మంత్రం అండి. అంటే మామూలు ఋషులు ఇచ్చినటువంటి మంత్రాలు కాదనమాట, మీరు తయారు చేసి ఇచ్చేయండి, మేము మిక్స్ చేస్తాం 2-3 దేవతలని. వాళ్ళు అడగడం, వీళ్ళు ఇచ్చేయడం, కొంతమంది మంత్రగాళ్ళు ఇచ్చేయడం. ఇది ఇచ్చేసిన తర్వాత గురుగారు ఈ మంత్రం కాదండి, ఇంకొక దేవతని ఇరికించండి, ఈ దేవతను పీకేసి అని మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళ సలహా. అంటే ఓవర్ స్మార్ట్ అయిపోతారన్నమాట, ఓవర్ అనలైటికల్ అయిపోతారు.
ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్ల. అష్టమ రాహువు మే 18 నుంచి వస్తున్నాడు. అంటే క్లియర్‌గా మనశ్శాంతిగా ఉన్నటువంటి వీళ్ళ లైఫ్‌లో వీళ్ళ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఓవర్ థింకింగ్ చేసి పిచ్చోళ్ళైపోయి ఎర్రగడ్డ హాస్పిటల్‌లో జాయిన్ అయిపోతారనమాట. సో, దిస్ ఈస్ హౌ ద కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాలా స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు. సో, పెళ్ళిళ్ళు కూడా మ్యారేజ్‌కెళ్తారు. ఫస్ట్ పెళ్లి చూపే అయిపోవాలని సెన్సిటివ్‌గా ఉంటారు. అవ్వకపోతే డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. మ్యారేజే వద్దంటారు. సో, ఇంత సెన్సిటివ్‌గా కర్కాటక రాశి వాళ్ళు జనరల్‌గా ఉంటారు. అండ్ జాబ్ ఓరియెంటెడ్ పర్సన్స్ వీళ్ళు. కాబట్టి వీడు కాకపోతే ఇంకొకడు రా వీడేంటి బోడిగాడు అనేటటువంటి ధోరణిని ఈ యొక్క గురుగ్రహ ప్రభావం నేర్పిస్తుంది వీళ్ళకి. సో, ఈ విధంగా రైతులు పంటలు సరిగ్గా పండించలేరు. పండించినా కూడా ఉన్నది కమిషన్ ఏజెంట్స్‌కి ఎత్తుకెళ్ళిపోతారనమాట. సో, ఐ సైట్ అనేటటువంటిది వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కళ్ళజోళ్ళ మీద కళ్ళజోళ్ళు ఇరగ్గొడతారు. అంటే దగ్గర పడుకున్న చోట కేర్ఫుల్గా జార్చకుండా మంచం పక్కనే పెట్టుకోవడం, దాని మీద పడిపోవడం, మళ్ళీ అది వెళ్ళి మళ్ళీ ఒక 5,6 వేలు రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, సో ఇలా ఇలాగా కేర్లెస్‌గా తెలియకుండా అనవసరమైన అనవసరమైన ఖర్చులు చేసుకుంటారు. అధికంగా జరగడానికి అవకాశాలు ఉంటాయమ్మా. మరి వీళ్ళ మైండ్ సెట్ ఇదంతా స్టేబుల్గా ఉండాలి అంటే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు గురుగారు? పిచ్చి హాస్పిటల్‌లో జాయిన్ చేసేసింది ఒక ఆమె. కర్కాటక రాశి వాళ్ళ హస్బెండ్‌ని. వాడు రోజు తాగేస్తున్నాడని. పాపం డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మనమే రెఫర్ చేసాం. చేసిన తర్వాత వాడు పిచ్చోడు 2 రోజులకోసారి పారిపోయి వస్తుంటే ఏం చేస్తుంది పాపం ఆ పిల్ల. సో, ఈ విధంగా మైండ్ సెట్ మారాలి అనంటే వీళ్ళకి రాహు పట్టుకున్నవాడు అంత ఈజీ కాదు. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే సున్నుండలు బాగా తయారు చేయాలా. వీళ్ళ ఇంట్లో చుట్టాలకు కాదు పంచుకునేది, పేదవాళ్ళకి పంచాలి. తర్వాత రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకి కంపల్సరీ నీళ్లు పొయ్యాలి. నీళ్లు పోయకుండా వీళ్ళందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తారు. నీళ్లు పోసి చక్కగా రావి చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఓం రాహవే నమః అని. పువ్వులు మార్కెట్లో కొనాల. దొంగ పువ్వులు ఎవరెవరివో దారిలో కోసేసి ఆ పువ్వులు తీసుకొచ్చేసి రావి చెట్టు దగ్గర పెట్టేస్తున్నారు. ఇలాంటివి చేయకూడదు. సో, దే హ్యావ్ టు బై అండ్ దే హ్యావ్ టు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. ఈ విధంగా ఈ రెమెడీ కనుక చేసినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి.